హలో గాయ్స్, ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి. అలాగే ఇవాళ మనం చెప్పుకోపోయే కథ పేరు రక్షక ప్రేమ. రచించిన వారు కీర్తిప్రియ. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. అర్ధరాత్రి 12:30. ఆ రోజు శరణ్యుడి దుష్టశక్తులు ఎంతగా ప్రయత్నించినా వాళ్ళ ప్రేమ ముందు నిలవలేకపోవడం చూసి ఆశ్చర్యపోతూ, ఆహా, అంత గొప్పగా ఉందా సిద్ధు మీ ప్రేమ, చూస్తాను నా ముందు ఎలా నిలుస్తుందో అని వికృతంగా నవ్వుతూ ఏదో మంత్రం చదివి శైలు మైండ్ని కంట్రోల్ చేయడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు శరణ్యుడు. పడుకున్న శైలుకి కలలో మళ్ళీ అదే నల్లరాతి కొండ, అదే సంఘటన. ఎంతగా ఆ కళని డైవర్ట్ చేయాలని ట్రై చేస్తున్నా కలలో అరుస్తున్న సిద్ధు, చరణ్, మనోజ్ల అరుపులే ఇంకా ఇంకా గట్టిగా వినిపిస్తుంటే కలలోనే గట్టిగా చెవులు మూసుకొని ఆ అంటూ అరుస్తూ లేచి కూర్చుంటుంది శైలు. ఒళ్ళంతా చెమటలు భారంగా, ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా అనిపిస్తుంటే సిద్ధు సిద్ధు అంటూ కష్టంగా పలుకుతుంది. శైలు ఎంత పిలిచినా సిద్ధు పలకకపోయేసరికి వెనక్కి తిరిగి చూస్తే అక్కడెక్కడా సిద్ధు కనిపించక ఒంట్లో భయం పెరిగిపోతూ ఉంటే భయం భయంగా రూమ్ అంతా చూస్తూ సిద్ధు ఎక్కడున్నావు అంటూ అరుస్తూ రూమ్ అంతా తిరుగుతుంటే అర్ధరాత్రి పిల్లగాలులు కాస్త ఈదురుగాల్లా మారి ఒక్కసారిగా రూమ్లో ఉన్న కిటికీలన్నీ పెద్ద శబ్దంతో తెరుచుకుంటాయి. ఆ శబ్దానికి ఉలిక్కిపడి కిటికీ వైపు చూస్తుంది శైలు. గాలికి టపటపా కొట్టుకుంటున్న కిటికీలు, తెల్లగా నిర్మలంగా ఎగురుతున్న డోర్ కర్టన్స్, వాటిని చూస్తేనే కొద్దిగా భయం కలుగుతుంటే మెల్లిగా కిటికీ వైపు అడుగులు వేస్తుంది. దూరంగా వినిపిస్తున్న నక్కల కుక్కల అరుపులు మామూలుగా అరుస్తున్న వాటి గొంతులు ఒక్కసారిగా కోపంగా కొట్టుకుంటూ అరుస్తున్నట్టు వినిపిస్తుంటే వెన్నులో వణుకు తోడవుతుంది శైలుకి. అలా మెల్లిగా నడుస్తూ కిటికీ దగ్గరకు రాగానే ఒక్కసారిగా ఒక వికృతమైన ఆకారం కళ్ళ ముందు కదలాడగానే అలా ఫ్రీజ్ అయిపోయి ఎటూ కదలలేక చూస్తూ ఉంటే సడన్గా వెనక నుంచి ఎవరో వచ్చి భుజం మీద చేయి వేస్తారు. అంతే, ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది. ఏ శైలు, నేనేరా అన్న సిద్ధుని చూసి కిటికీ వైపు చూసేసరికి ఆ కిటికీలో ఉన్న వికృతమైన ఆకారం కోపంగా సిద్ధునే చూస్తూ సిద్ధు గుండెల్లోకి ఒక కత్తితో బలంగా పొడవగానే సిద్ధు అంటూ అరుస్తూ నిద్రలేస్తుంది శైలు. ఒక్కసారిగా తన కళ్ళని తనే నమ్మలేకపోతుంటే కళ్ళలో ఆయన సిద్ధుకి ఏదో అవుతుందన్న కంగారు భయం ఎక్కువైపోతుంటే ఊపిరి కూడా ఆడడం లేదు శైలుకి. భయంగా పలుకుతూ సిద్ధు సిద్ధు సిద్ధుకి ఏమైంది అంటూ కంగారుగా వెనక్కి చూస్తే తన నడుం చుట్టూ చేతులు వేసుకొని ఆదమర్చి నిద్రపోతున్నాడు సిద్ధు. సిద్ధుని చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత పని అవుతుంది శైలుకి. చెమటలు తుడుచుకుంటూ కళ్ళ నిండా నీళ్ళతో కన్నా అంటూ సిద్ధుని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని తన నుదుటి మీద ముద్దు పెడుతూ గంభీరంగా, నేను నీకేం కానివ్వన్నా, ఇదంతా చూస్తుంటే బాబా చెప్పినట్టుగా శరణ్యుడు నన్ను కంట్రోల్ చేయాలని చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు అనిపిస్తుంది. వాడు ఎంత ట్రై చేసినా నేను డీలా పడను. వాడు ఎంతైనా ప్రయత్నించుకొని నన్ను కానీ నిన్ను కానీ ఎలా కంట్రోల్ చేస్తాడో నేను చూస్తా అంటూ, రే శరణ్య, నువ్వు ఎవడో ఏంటో నీ గురించి నాకు అంతగా తెలియదు, కానీ మా భూమిపై అడుగు పెట్టడమే కాక ఇక్కడ మాతో పెట్టుకోవడం కాదు, ఏకంగా మా ప్రేమతోనే పెట్టుకుంటున్నావు నువ్వు అని ఒక సైడ్ స్మైల్ ఇస్తూ, ప్రేమతో పెట్టుకుంటే ఎంత పెద్ద పెద్ద రాజ్యాలే కుప్పకూలిపోయి ఇంకా నువ్వెంత పీసుగాడివి. అమావాస్య కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నావుగా, చూడు బాగా చూడు. ఆ రోజు నా సిద్ధు అంటూ సిద్ధు చెంప మీద చేయి వేసి, నా సిద్ధు చేతిలో అతి ఘోరంగా దారుణంగా నీ చావు నేను కళ్ళారా చూడాలి, చూస్తాను కూడా. నువ్వు ఎంతగా మా బంధాన్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నావో అదే బంధం, మా ప్రేమ బంధం నీ అంత చూస్తుంది అంటూ సిద్ధు బుగ్గ మీద ముద్దు పెట్టుకొని, నా బంగారాన్ని ఇంచు కూడా తాకలేవురా నువ్వు. అయినా శరణ్య, ఆ పేరేంట్రా అమ్మాయిల పేర్లాగా అంటూ తలగొట్టుకొని, వేరే పేరే దొరకలేదా నీకు, నువ్వు నీ ముష్టి మొహం ఒకటి వేసుకొని అంటుంటే అంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా తన అల్లరి మాటలు మాత్రం తగ్గించుకుంటుంటే పడుకొని ఉండే నవ్వుతూ శైలుని కిందకి లాగి సరిగ్గా పడుకోబెట్టి తన నడుం చుట్టూ చేతులు వేసుకొని తన పొట్టపై తలను పెట్టుకొని అక్కడ ముద్దు పెడుతూ పడుకుంటాడు సిద్ధు. అది చూసి, ఓయ్ నువ్వు మేల్కొని ఉన్నావా నవ్వుతూ చేత్తో పైకి తడుముతూ తన బుగ్గను తీసుకొని ముద్దు పెట్టుకొని, నా బంగారం అల్లరికి మెలకు వచ్చిందిలే, ఇక పడుకోనన్నా, రేపు చాలా దూరం ప్రయాణం చేయాలి అంటుంటే, లవ్ యూ కన్నా అంటూ ప్రేమగా సిద్ధు తల మీద చెయ్యేసి తల సవరిస్తూ నిద్రపోతుంది శైలు. నల్లరాతి కొండ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, వాటికి ఉండే పొడవాటి కొమ్మలు ఊడి కింద పడిపోతాయేమో అన్నట్టుగా గట్టి గాలి తుఫాను ఒక మనిషి నడుస్తున్నా నడవడానికి కూడా వీలు కానంతగా గాలులు వీస్తున్నాయి. ఆ గాలుల్లో నుంచి, ఏంటి గాలులు ఇలా వస్తున్నాయి, నేను అసలు ఇక్కడికి ఎలా వచ్చాను అంటూ ముందుకు నడుస్తుంటే కమ్మని గొంతేసుకొని కన్నా అని పిలుస్తున్న శైలు గొంతు వినపడగానే శైలు అంటూ అటు ఇటు చూస్తాడు సిద్ధు.
అటు చూసిన సిద్ధుకి ఎక్కడా కూడా శైలు కనిపించక శైలు ఎక్కడున్నావురా అంటుంటే నేను ఇక్కడున్నా కన్నా అంటూ మళ్ళీ పిలుస్తుంది శైలు. ఎక్కడ్రా అంటూ ఆ శబ్దం వచ్చిన సైడ్ తిరిగి చూస్తాడు సిద్ధు. ఆకాశంలో గాలిలో ఎగురుతూ ప్రేమగా సిద్ధుని నవ్వుతూ చూస్తుంది శైలు. సఖిని చూసిన ఆనందంలో శైలు అంటూ ముందుకు అడుగులు వేస్తుంటే నవ్వుతూ చేతులు ఊపుతూ ఇక నేను వెళ్ళే సమయం ఆసన్నమైంది కన్నా, ఇంక నేను వెళ్తాను అంటూ చేతులు ఊపుతున్న శైలు కనిపిస్తుంటే తను మాట్లాడే మాటలు అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏం అర్థం కాక శైలు ఏమంటున్నావురా, ఎక్కడికి వెళ్తున్నావు, ఆగ్రా వెళ్ళకు అంటూ ముందుకు వెళ్తుంటే తనని వెళ్ళనీయకుండా ఆపేస్తున్నాయి ఆ ఈదురుగాలులు. వాటిని ఎంత తట్టుకుందామన్నా తన వల్ల కావట్లేదు సిద్ధుకి. భయంగా శైలు వంక చూస్తూ శైలు ఎక్కడికి వెళ్తున్నావు, ఆగ్రా నేను వస్తా ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకే అంటూ ఏడుస్తూనే ఆ గాలుల్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే లవ్ యూ కన్నా అంటూ బాధగా పలుకుతున్న చెలిగొంతు వినిపిస్తుంటే గుండెల్లో భయం పెరిగిపోతుంది సిద్ధుకి. గాలిలో ఎగురుతూ కనిపిస్తున్న శైలు రూపం కొద్ది కొద్దిగా మాయమైపోతుంటే శైలు శైలు ఎక్కడికి వెళ్తున్నావే, వెళ్ళకరా ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకే, నువ్వు లేకుంటే నేను ఉండలేను అంటూ ఏడుస్తూ అరుస్తున్నాడు సిద్ధు. అలా మాయమవుతున్న శైలు రూపం పూర్తిగా మాయమైపోగానే అది చూస్తున్న సిద్ధు గొంతు ఒక్కసారిగా మూగబోయింది. ఉన్న చోటే కూలిపడిపోయి శైలు శైలు అంటూ భారంగా పలుకుతూ ఉన్నా కూడా ఆ గాలులు తనని కట్టడి చేయడానికి ఇంకా ఇంకా మీదకొస్తుంటే సిద్ధులో కోపం పెరిగిపోయి కోపంగా తనను చుట్టుకున్న ఆ గాలులన్నిటినీ ఒక్కసారిగా విసిరికొడతాడు. సిద్ధు దాటికి ఆ గాలులన్నీ పక్కకు చెదిరిపోగానే ఆతృతంగా శైలు శైలు అంటూ ఆ కొండ అంతా గాలించిన తన జాడ దొరకక గుండె పగిలిపోతున్నట్టు అనిపిస్తుంటే శైలు అంటూ గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటాడు సిద్ధు. గుండెల్లో భారం, తన ప్రాణం తనని వదిలి వెళ్ళిపోతున్నట్టుగా కంగారు భయం కలుగుతుంటే టెన్షన్గా తను ఎక్కడున్నాడో చూస్తూ పక్కనే శైలు కనిపించగానే శైలు అంటూ కళ్ళు మెరుస్తాయి. పడుకొని ఉన్న తనని గట్టిగా తన గుండెలకి హత్తుకొని శైలు శైలు అంటూ ఏడుస్తున్నాడు సిద్ధు. సిద్ధు తాకిడికి మెలకు వచ్చిన శైలు సిద్ధు ఏడుస్తూ ఉండడం చూసి భయంగా తల మీద చెయ్యేసి కన్నా ఏమైంది నాన్న, ఎందుకు అంత భయపడుతున్నావు అంటున్నా వినిపించుకోకుండా ఏడుస్తూనే నన్ను వదిలి వెళ్ళకు శైలు, నువ్వు లేకపోతే నా ప్రాణం ఉండదే, ప్లీజ్ రా నన్ను వదిలేసి వెళ్ళకు, నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నేను ఊహించుకోలేను అంటూ ఏడుస్తుంటే తన ప్రవర్తనకి తనకు కూడా ఏదో పీడకల వచ్చి ఉంటుంది అని తెలుస్తుంటే ప్రేమగా వెన్ను నిమురుతూ కన్నెలు నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడికి వెళ్ళను, నీతోనే ఉన్నాను కదా, ఎందుకు అంత భయం, ఏదో పీడకల వచ్చినట్టుందిలే బంగారం, నువ్వేం దాని గురించి కంగారు పడకు, ఇది నన్ను చూడు అంటూ విడిపించుకుంటుంటే ఆహా ఇక్కడికి వెళ్ళకురా ప్లీజ్ అంటూ అలానే కంగారుగా చెప్తుంటే తను కూడా గట్టిగా హత్తుకుంటూ నా చిట్టి తండ్రిని వదిలి నేను ఎక్కడికి పోనుగా, నువ్వు కంగారు పడకు నాన్న అంటూ తల సవరిస్తుంది. శైలు వెచ్చని కౌగిట్లో చిన్న పిల్లాడిలా ఒదిగిపోతూ పట్టు వదిలితే ఎక్కడ తనకి దూరం అవుతుందేమో అన్న భయంతో తన పట్టు ఇంకా ఇంకా బిగిస్తూ అలానే నిద్రపోతాడు సిద్ధు. సిద్ధు నిద్రపోయాడు అని చూసిన శైలు మెల్లిగా తనను విడిపించుకుందామని చూస్తే అంత నిద్రలోనూ తన పట్టు మాత్రం వదలడం లేదు. అది చూసి చిన్నగా నవ్వి అలానే బెడ్పై పడుకుంటూ తన చేతులు ముందుకు తీసుకొని తన నుదుటిపై ఉన్న చెమటలు తుడుస్తూ ఏమైంది నాన్న, ఎందుకు అంత భయపడ్డావు, నాకేమైనా అవుతుందనా అంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టుకొని నాకేమవుతుంది కన్నా, ఒకవేళ ఏదైనా జరిగినా చూసుకోవడానికి నువ్వున్నావుగా, ఇంకెందుకు మా భయం అంటుంటే అంత నిద్రలో ఉన్న శైలు తనను వదిలి వెళ్ళిపోతుందేమో అన్న కంగారు భయం ఇంకా తన మైండ్లో గిర్రును తిరుగుతూనే ఉంటే కళ్ళు మూసుకుని ఉన్న కళ్ళలోంచి నీళ్లు మాత్రం జలజలా కారిపోతూ ఉంటాయి సిద్ధుకి. అది చూసిన శైలు తన కళ్ళల్లో నీళ్లు చూడలేక గుండె పిండేసినట్టు అనిపిస్తుంటే బాధగా తనను పట్టుకొని ప్లీజ్ కన్నా ఏడవకరా, నేను తట్టుకోలేను, నాకేం కాలేదు కదా నాన్న, ఎందుకు అంత భయపడుతున్నావు, నువ్వు ఇలా ఉంటే నేను చూడలేనురా, నా గుండె పగిలిపోతుంది అంటూ తన కన్నీళ్లు తుడుస్తుంటే గట్టిగా శైలు చేయి పట్టుకొని తన చెంప కింద పెట్టుకొని అలానే నిద్రపోతాడు సిద్ధు. అది చూసి ప్రేమగా చిన్నగా నవ్వుతూ నా బంగారం నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనుగా అంటూ గట్టిగా హత్తుకొని పడుకుంటుంది శైలు. ఇదంతా జపంలో ఉన్న బాబా కళ్ళు మూసుకొని బాధగా కన్నీళ్ళు వదులుతూ విధి నీతో ఆడుకుంటుంది సిద్ధ, నీ ప్రేమపై ఎన్నో పరీక్షలు పెట్టాలని ఎంతగానో ప్రయత్నిస్తుంది, అందుకే జరగబోయేది కళ ద్వారా నీకు ముందుగానే తెలియజేయాలని చూసింది, అయినా నువ్వు భయపడకు సిద్ధ, నీకు మాట ఇస్తున్నా కదా, నీ ప్రాణం ఎప్పటికీ నీ నుంచి దూరం అవ్వదు, అదే నా మాట అనుకుంటాడు బాబా. ఆ శరణ్యుడు ఎదురు చూస్తున్న అమావాస్య రానే వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ 6:30. నల్లరాతి కొండ చాలా దూరం ఉంది అనేసి పొద్దున్నే స్టార్ట్ అయితే సమయానికి అక్కడికి చేరుకుంటామని అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారు అందరూ.
సిద్ధు, శైలు, కిట్టి, బాబా, కార్తిక్ ఆ కొండ ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. 2 రోజుల నుంచి ఏదో కీడు శంకిస్తున్నట్టు అనిపిస్తుంటే బిడ్డల్ని పంపించలేక తల్లి మనసు అల్లాడిపోతుంది. రాధ లేచిన దగ్గర నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలానే మౌనంగా ఉండడం చూసి అమ్మా అంటూ రాధ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏమైంది, ఎందుకలా ఉన్నావు? బాధగానే శైలు చెంప తడుతూ, ఎందుకో చాలా భయం వేస్తుందిరా, మీరు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చే వరకు ఇక్కడ నా గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉంటుంది అంటూ కంటతడి పెట్టుకుంటుంది రాధ. తల్లి బాధ తెలుస్తుంటే చూడలేక అమ్మా అంటూ హత్తుకొని పోయి, ఏంటమ్మా ఇది, మాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా అయిపోతే ఇంకా మేమెలా ఉండాలి అని శైలు కూడా ఏడుస్తుంటే అది చూసిన కిరణ్, అరే ఏంటి రాధా ఇది, ఎంతో ధైర్యంగా వెళ్ళిన పని విజయవంతంగా పూర్తి చేసుకొని రండి నాన్న అంటూ ఇద్దరిని దీవించాల్సింది పోయి నువ్వే ఇలా బాధపడుతూ ఉంటే వాళ్ళు ఎలా పోరాడగలుగుతారు? కళ్ళు తుడుచుకొని, లేదులేండి ఎందుకో కొంచెం భయంగా అనిపిస్తే అంటూ శైలు కళ్ళు తుడుస్తూ, లేదు నాన్న నేను బాగానే ఉన్నాను, నువ్వేం బాధపడకు సరేనా? నీ సహాయం ప్రోత్సాహం సిద్ధుకి ఎంతో అవసరం, నువ్వు డీలా పడుకు, ధైర్యంగా ఉండు సరేనా? సంతోషంగా అలాగే మమ్మీ అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధుని చూసి, అదిగో సిద్ధు కూడా వచ్చేసాడు అంటూ సిద్ధు దగ్గరికి వెళ్ళి తన భుజాన్ని గట్టిగా పట్టుకుంటూ, చూడు సిద్ధు అమ్మ ఊరికే భయపడుతుంది అంటూ సిద్ధుని చూస్తే దేనికో కంగారు పడుతూ ముఖంపై చిన్న నవ్వుకి కూడా స్థానం ఇవ్వకుండా దిగులుగా ఎటో చూస్తుంటే సిద్ధు ముఖ కవలికలు చదవలేక, ఏమైంది కన్నలు అలా ఉన్నావు అంటుంటే దీనంగానే, ఏం లేదురా అని తల ఊపుతాడు. ఎందుకో సిద్ధు అంత బాధగా ఉంటే జీవం లేనట్టే ఉంది శైలుకి. షాలు శైలుని పట్టుకొని ఏడుస్తూ, జాగ్రత్తగా ఉండురా అంటుంటే, అరే వదినా నువ్వు కూడానా అంటూ అందరినీ చూస్తే అందరి మనసులో తనకి ఏమైనా అవుతుందేమో అన్న భయం ఎక్కువైపోతుంటే ముఖంపై నవ్వే కనపడడం లేదు. అది గమనించిన శైలు, ఏమైంది మీ అందరికీ, అందరూ అలా ఉన్నారు అంటూ అరుస్తూ, సిద్ధు ఏమైంది నీకు, ఎందుకు అలా ఉన్నావు? నాకెంతో ప్రోత్సాహం ఇవ్వాల్సిన మీరే ఇలా ఉంటే ఇంకా నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అన్నయ్య ఏంటి నువ్వు కూడానా అని బాధపడుతుంటే సిద్ధు తనని గట్టిగా హత్తుకొని, నాకు మాట ఇచ్చావరా, ఆ మాట మాత్రం మర్చిపోకు, దాని మీదనే నిలబడి ఉండాలి సరేనా అని బాధగా చెప్పి, బాబా ఇక వెళ్దామా అంటూ బయటికి వెళ్ళిపోతాడు సిద్ధు. సిద్ధు పరిస్థితి ఏంటో ఏం అర్థం కావట్లేదు శైలుకి. ఇంట్లో అందరూ బాధపడుతుంటే తల్లి బాధ భయం చూడలేక, అన్నయ్య బావా మీరు కూడా రండి మాతో, అమ్మ భయపడుతుంది, మీరు నాతో ఉంటే తనకు కొంచెం ధైర్యంగా అన్నా ఉంటుంది కదా. మేము వస్తామనే అన్నాంరా, కానీ బాబానే వద్దన్నారు. పర్లేదులేండి బాబాకి నేను చెప్తాను, మీరు కూడా రండి అంటూ వాళ్ళని కూడా తీసుకుని పోతూ ఎందుకో మనసంతా బాధగా మూలుగుతుంటే వెనక్కొచ్చి, మమ్మీ డాడీ అంటూ ఇద్దరిని హత్తుకొని ఏడుస్తూ, నీ అనుగ్రహం ఎప్పటికీ నాపై ఉండాలి మా, వెళ్ళొస్తాను అని ఏడుస్తూనే నవ్వుతూ చెప్తుంటే బిడ్డ ముందు ఎంత ధైర్యంగా ఉండాలి అన్న మనసంతా బాధగా అయిపోతుంటే ఇద్దరికీ కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు. ఇద్దరి మనసులో ఏదో తెలియని భయం మదిని తొలిచేస్తుంటే వాళ్ళు డీలా పడితే మళ్ళీ శైలు బాధపడుతుంది అనేసి, జాగ్రత్తగా వెళ్ళిరా బేబీ అంటూ ప్రేమగా తన చెంపని ముర్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకొని పంపిస్తారు ఇద్దరు. ఎందుకో ఈసారి ఇంటి నుంచి అడుగు బయట పెడుతుంటే గుండంతా భారం అయిపోతుంది శైలుకి. అది ఎందుకలా అవుతుందో తెలియట్లేదు. తన ఇంద్రభవనాన్ని ఇష్టంగా చూసుకుంటూ కళ్ళారా నింపుకుంటూ గడప నుంచి అడుగు బయట పెట్టేంతలో ఆగిపోయి ఒకసారి వెనక్కి తిరిగి అందరినీ చూస్తూ, షాలు గీతు అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంటే ఇద్దరు ఒకేసారి కంగారుగా, ఎందుకే ఎలా మాట్లాడుతున్నావు, ఏమైంది అంటుంటే, అబ్బా మేము వచ్చేసరికి లేట్ అవుతుంది కదా వదినా, అందుకే మిమ్మల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నా. ఏం చెప్పినా మీకు టెన్షనే, ఇక వెళ్ళొస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయింది శైలు. వెళ్తున్న శైలునే చూస్తూ, షాలు ఎందుకో నాకు భయం వేస్తుంది, ఎవరికి ఏం కాదు కదా అంటుంది గీతు. నన్ను భయపెట్టకు గీతు ప్లీజ్, ఎవరికి ఏం కాదులే అంటుంది షాలు. బయటకు వచ్చిన శైలు కార్ దగ్గర నుంచి ఒకసారి తన ఇంద్రభవనాన్ని చూస్తుంటే తనకి తెలియకుండానే ముఖంపై చిరునవ్వు వికసిస్తుంది. ఆ చిరునవ్వు కాస్త కన్నీలుగా మారి కళ్ళ నుంచి నెమ్మదిగా నీళ్ళొస్తుంటే, ఏమైంది నాకు, ఎందుకు ఇలా అనుకుంటుండగా వీళ్ళెందుకుమా అన్న బాబా పిలుపు విని అటు చూసి, అమ్మ భయపడుతుంది బాబా, అందుకే అన్నయ్యని బావని కూడా తీసుకుని పోదాం. అది కాదుమా అని బాబా ఎంత చెప్పినా వినకపోయేసరికి తప్పక అందరూ బయలుదేరుతారు. కారులో కూర్చొని సిద్ధునే చూస్తుంటే తన వైపు కూడా చూడకుండా బయటికి చూస్తూ కళ్ళలో వస్తున్న నీళ్ళని శైలుకి కనపడకుండా తుడిచేస్తున్నాడు. అది చూసిన శైలు తన చేతిని గట్టిగా గుండెలకి పట్టుకొని తన వేలుతో ఆడుకుంటూ, నాకేం అవ్వదు నాన్న, నువ్వెందుకు అంత బాధపడుతున్నావు అంటుంటే అంతవరకు ఆపుకున్న కన్నీళ్ళు ఇంకా ఆపుకోవడం కష్టంగా అనిపించి తనని ప్రేమగా దగ్గరికి తీసుకొని వదిలితే ఎక్కడికో వెళ్ళిపోతుందేమో అన్నంత గట్టిగా పట్టుకుంటూ,
నాకు మాట ఇచ్చావురా, అది మర్చిపోకు అంటూ పదే పదే ఆ మాటని గుర్తు చేస్తున్నాడు సిద్ధు. సిద్ధులో భయం తెలుస్తుంటే కంగారు పెరిగిపోయి ఏం చేయాలో అర్థం కాక తన భయం పోయేంత వరకు అలానే సిద్ధు గుండెలపై తలవాల్చేస్తుంది శైలు. అమావాస్య రోజు జరిగే మహాకార్యం ముందుగానే పసిగట్టిన దుష్టాత్మలు ప్రకృతిని ఎంతో భయంకరంగా మార్చేస్తూ మేఘాలలో వింత వింత మెరుపులు రప్పిస్తూ వెళ్లే దారిలో ప్రకృతి ద్వారా అడ్డుకోవాలని చూస్తున్న ఎన్నో వికృతమైన దుష్టశక్తులు అడుగడుగున వాళ్ళని అడ్డుకుంటూనే ఉంటే వచ్చిన ప్రతి అవాంతరాల్ని తన చాకచక్యంతో అడ్డు తొలగిస్తూ ఎవరికీ ఎలాంటి ఆపద కలగకుండా చూసుకుంటున్నారు బాబా. భయంకరంగా వీస్తున్న ఈదురుగాలులు, ఎటు చూసినా సుడిగాలులతో కూరుకుపోయిన దుమ్ము గాలి, ఆ గాలులకి తట్టుకోలేక ఎగిరెగిరి పడుతున్న చెట్టు కొమ్మలు అన్నిటినీ దాటుకుంటూ మొత్తానికి అనుకున్న తీరానికి చేరుకుంటారు అందరూ. అప్పటి వరకు అడ్డుకోవడానికి వస్తున్న దుష్టాత్మలు అన్నీ ఒక్కసారి బాబా కల్లెర్ర చేసేసరికి సిద్ధు వాళ్ళ దగ్గరకు వస్తున్న అన్ని దుష్టశక్తులు గాలితో పాటు ఎటో ఎగిరిపోతాయి. అది ఒక పెద్ద నల్లరాతి కొండ. చూస్తేనే మబ్బులోకి ఉందా అన్నంత ఎత్తుగా ఉంటుంది. కొండ చుట్టూ భయంకరమైన మర్రి చెట్టు, ఎన్నో ఊడలతో కూరుకుపోయిన పచ్చని చెట్లు. కింద నుంచి పైకి చూస్తే కనుచూపు మేర కూడా కనపడినంత దూరంలో ఆ కొండ ఎత్తు అంత పొడవుగా ఉంది. ఆ కొండ కింద నిల్చొని, సిద్ధా, ఈ కొండనే మనం ఎక్కాలి. ఇది ఎంతో మహిమగల నల్లరాతి కొండ కనుక ఈ కొండని ఎక్కడానికి మన శక్తులు పనిచేయవు. ఒక సామాన్యపు మనిషిలానే పైకి వెళ్లాల్సి వస్తుంది. సాయంత్రం 6 మనం కొండ చివరికి చేరుకోవాలి. సాయంత్రం 6 గంటలకి అదిగో అక్కడ కాంతివంతంగా వెలుగుతున్న చంద్రుడు కొద్ది కొద్దిగా మాయమైపోతూ మొత్తం చీకటి కమ్మేసుకుంటుంది. ఆ చీకటిలోనే ఆ అసురుల శక్తులు ఎక్కువైపోతాయి. వాళ్ళ ఎత్తుగడలు ఏంటి అనేది మనకి ఇంకా సరిగ్గా అవగాహన లేదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. మనం కొద్దిగా ఏమరపాటుగా ఉన్నా అది వాళ్ళకి ఎంతో బలాన్ని ఇస్తుంది. సరేనా? ఆ కొండ వైపే చూస్తూ, అలాగే బాబా. అమ్మ శైలు సిద్ధు పక్కనే నిల్చొని ఆ కొండని దీక్షణంగా చూస్తుంటే ఎన్నో రోజుల నుంచి తనని హింసిస్తున్న కళనే గుర్తొస్తుంది శైలుకి. ఆ కళ గుర్తు రాగానే చిన్నగా వెన్నులో వణుకు మొదలై బాబా మాటలు కూడా వినిపించడం లేదు. తన వణుకుకి చల్లగా వీస్తున్న పిల్లగాలులు తగులుతుంటే గుండెంతా భారంగా అయిపోతుంది. అమ్మా శైలు అని మళ్ళీ బాబా పిలవగానే ఈ లోకంలోకి వచ్చి హా బాబా అంటూ తన ఆలోచనలకి కళ్ళం వేస్తుంది. ఇలా రామ్మా అంటూ తన చెంప తట్టి నుదుటిపై బొటనవేలు ఆనించి ఏదో మంత్రం చదవగానే ఒక చిన్న మెరుపు లాంటి శక్తి తన నుదురు నుంచి కొద్ది కొద్దిగా ఒళ్ళంతా పాకుతూ వెళ్తుంది. అది చివరగా తన బొటనవేలును తాకగానే చెయ్యి తీసేసి నువ్వు ఇటు నుంచి పైకెక్కిరా అంటూ ఒక ప్రదేశాన్ని చూపిస్తాడు బాబా. అటుగా వెళ్ళి ఆ కొండను చూస్తుంటే కళ్ళలో కనిపించిన సంఘటన అంతా కళ్ళ ముందు ఆడుతూనే ఉంది. ఎంత దాని నుంచి డైవర్ట్ అవ్వాలన్నా తన వల్ల కాక చివరిగా వినిపిస్తున్న సిద్ధు, చరణ్, మనోజ్ల గొంతు చెవుల్లో మారుమోగగానే ముగ్గురు వైపు భయంగా, దీనంగా, బాధగా చూస్తుంది. తనలో ఏదో తెలియని భయం కనిపిస్తుంటే కళ్ళతోనే ధైర్యాన్ని ఇస్తూ ఎక్కిరా అంటూ సైగ చేస్తాడు సిద్ధు. సిద్ధు ఇస్తున్న ధైర్యాన్ని అంతా గుండెల్లో దాచుకుంటూ మెల్లిగా పైకెక్కడం మొదలు పెడుతుంది శైలు. బాబు, మీరిద్దరూ ఈ తాయెత్తులు కట్టుకోండి అంటూ మనోజ్కి, చరణ్కి తాయెత్తులు ఇస్తాడు బాబా. బాబా ఇచ్చిన తాయెత్తులను కట్టుకుంటుంటే ఇద్దరి తలలపై చెయ్యేసి మీ ఇద్దరి అండ ఎప్పటికీ అమ్మాయికి ఉంటూనే ఉండాలి, అది మర్చిపోకండి అంటూ వాళ్ళకి కొండెక్కడానికి ఒకవైపు చూపిస్తాడు. మీరిద్దరూ ఇటువైపు నుంచి పైకి రండి. అలాగే బాబా. కార్తీక్, ఇక నువ్వు అంటూ కార్తీక్ వైపు చూసి చిన్నగా నవ్వి, నీకెందుకు కృతజ్ఞతలు చెప్పానో అర్థం కాలేదు కదా. ఇప్పుడు జరిగే పోరాటంలో నీ శక్తి కంటే ఎక్కువగానే మీ సార్కి సహాయం చేయబోతున్నా. అది ఏంటి అనేది కిట్టి నీకు చెప్తాడు. నువ్వు కిట్టి ఇటువైపు నుంచి పైకి రండి అంటూ, ఇంకా సిద్ధ రానన్న అంటూ ఆ కొండకి మధ్యలో సిద్ధుని నిల్చోబెట్టి, నువ్వు ఈ కొండ మధ్య భాగం నుంచి పైకి రావాలి. అలాగే బాబా అంటూ అడుగు ముందుకు వేస్తాడు సిద్ధు. సిద్ధు అడుగు పడగానే కొండంతా దద్దరిల్లుతూ అదురుతూ పిచ్చి పిచ్చిగా గాలులు వీస్తూ ఒక్కసారిగా ప్రకృతి అంతా చిత్ర విచిత్రంగా భయంకరంగా మారిపోతుంది. గజిబిజి గందరగోళం లెక్క మారిపోయిన ప్రకృతినే చూస్తుంటే పదనాయన అని బాబా అనగానే శైలుని గమనిస్తూ పైకి ఎక్కుతుంటాడు సిద్ధు. సిద్ధు ఒక్కొక్క అడుగు ఆ కొండపై పడే కొద్దీ ఆ చుట్టుపక్కల ఉండే ఎన్నో దుష్టాత్మలు, దుష్టగాలులు తన తాకిడికి తట్టుకోలేక దుమ్ముని, చెట్లని ఎగిరెగిరి పడవేస్తున్నాయి. ఎన్నో ఈదురుగాలులు వాళ్ళని పైకి ఎక్కనివ్వకుండా ప్రయత్నిస్తున్న బాబా శైలుపై ప్రయోగించిన మంత్రం వల్ల ఆ గాలులకి, అలజడులకి కొద్దిగా కదులుతున్న తనని తాను తట్టుకుంటూ పైకి వెళ్తుంది శైలు. అలాగే కిట్టి వల్ల కార్తీక్, ఆ తాయెత్తుల వల్ల మనోజ్, చరణ్ వాళ్ళ బలానికి ఆ తాయెత్తుల బలం తోడై ఆ గాలులు ఎంతగా వెనక్కి తోస్తున్నా అంతకంతా ముందుకు నెట్టుకుంటూ పైకి సాగిపోతున్నారు అందరూ. ఇంకా మన సిద్ధు గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. తన ద్వారానే ఈ జగత్తునంతా నడిపిస్తున్నాడు కాబట్టి తనని ఈ పిల్లగాలులు, సుడిగాలులు ఏమీ కూడా పీకలేవు.
అలాగే బాబా కూడా 5 ఏళ్లుగా కైలాసంలో శివుడికి అతి చేరువుగా ఉంటూ తపస్సు చేస్తూ భూత భవిష్య వర్తమాన కాలాల్ని అదుపులో పెట్టుకునే శక్తి గలవాడు. ఇలా వీళ్ళు పైకి వెళ్తూ ఉండగా సమయం అలా కొద్ది కొద్దిగా కరిగిపోతూ ఉంది. ఆకాశంలో తలుక్కుమని మెరుస్తున్న చందమామ అమావాస్య అవ్వడంతో కొద్ది కొద్దిగా దాని రూపం కోల్పోతూ కాంతులతో విరజిల్లుతున్న ప్రాంతమంతా వెలుతురు తగ్గే కొద్దీ చీకటిని ఆహ్వానిస్తుంది. ఈవినింగ్ 4:30. ఎంత ఎక్కినా తరగని కొండలాగే ఎక్కే కొద్దీ ఇంకా పొడవు పెరుగుతుందా అన్నట్టుగా వెళ్ళే కొద్దీ ఇంకా వస్తూనే ఉంటే కొద్ది కొద్దిగా సహనం క్షీణిస్తుంది శైలుకి. నడిచి నడిచి కాళ్ళు చేతులు నొప్పులు పుడుతుంటే ఒంట్లో ఉన్న ఎనర్జీ అంతా పీల్చేస్తున్నట్టు అనిపించి నీరసం కమ్ముకుంటుంటే కళ్ళు బలంగా మూస్తూ తెరుస్తూ ఒక్కో అడుగు కూడా ముందుకు వేయలేను అంటూ భారంగా శ్వాస తీసుకుంటూ ఓపిక లేక పడిపోతుంది శైలు. అది గమనించిన బాబా తను పడిపోకుండా గాల్లోనే పట్టుకుంటాడు. అమ్మ శైలు జాగ్రత్తరా అనగానే అదిరిపడి భద్రంగా కొండని పట్టుకొని నిల్చొని హా బాబా అంటూ మళ్ళీ ఎక్కడం స్టార్ట్ చేస్తుంది. తన ప్రాణం ఎక్కడ పడిపోతుందేమో అని గుండె జల్లుమన్న సిద్ధుకి ఒక్కసారిగా బాబా పట్టుకోగానే ఎగిరిపోయిన ఊపిరి తిరిగి వచ్చినంత పని అవుతుంది. గట్టిగా ఊపిరి పీల్చుకొని తన పని కొనసాగిస్తూ ఉంటాడు. వాళ్ళు కొండకి చేరువయ్యేంత వరకు ఆ కొండ దద్దరిల్లుతూ కదులుతూ గాలులతో వాళ్ళని ఆటంకపరుస్తూనే ఉంది. పాపం ఎంత ట్రై చేసినా వారిలో ఒక్కరిని కూడా ఇంచు కూడా పక్కకు జరపలేకపోతూ ఉంటుంది. మరీ ఎక్కువగా గాలులు దాటికి తట్టుకోలేని స్థితిలో బాబా ఎవరికి ఏం కాకుండా ఎలాంటి గాలులు వాళ్ళ దరి చేరకుండా చూసుకుంటూ తాను కూడా పైకి వెళ్తూ ఉంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కొండ దగ్గర వీళ్ళ శక్తులు అన్నీ బాగానే పనిచేస్తాయి. కాకపోతే కొండ ఎక్కడానికి మాత్రమే వీళ్ళ శక్తులు పనిచేయవు, మిగతా వాటికి పనిచేస్తాయి. మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దండి, ఓకేనా? ఒంట్లో బలమంతా నశించిపోతుంటే అతి కష్టం మీద పాకుతూ అలసిపోతూ బలాన్ని కూడబెట్టుకుంటూ పైకెక్కుతున్న శైలుని అడ్డుకోవాలి అనేసి అక్కడే ఉన్న దుష్టశక్తులు ఒక సర్పాన్ని తను వెళ్తున్న మార్గం వైపు అడ్డుగా వదులుతారు. ఆ సర్పం సరిగ్గా శైలు దగ్గరికి రాగానే ఒక్కసారిగా నల్ల త్రాచులాగా పడగ విప్పుతుంది. పాపం వాళ్ళకి నిజం తెలియదు కదా, అందుకే అలా పంపించారు పాముని. చూద్దాం ఇప్పుడేమవుతుంది. ఇప్పుడేం చూద్దాంలేండి, రేపు చూసేద్దాం, సరేనా? అమ్మో, ఆడియన్స్ తిట్టేసుకుంటున్నారు బేబు మనల్ని. వద్దొద్దు గాయస్, తిట్టకండి. తిడితే రేపు మళ్ళీ ఎపిసోడ్ పెట్టాం, మరి చూసుకోండి. అలానే మన కథ ఎండ్కి వచ్చేసింది గాయస్. ఈ కథని ఎంతగానో ప్రోత్సహిస్తున్నా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఇట్లు మీ సౌజీ ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్, టాటా. ఇంకా ఎపిసోడే ఉంది, అది కూడా చెప్పేస్తే అయిపోతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.